నేను అబ్బాయి గారు తీసే టైంలోని రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ అనుకున్నాను, కె రాఘవేంద్రరావు గారు. అప్పుడు మోహన్ బాబు గారిది సినిమా ఒకటి జరుగుతుంది వైజాగ్లో, మేజర్ చంద్రకాంత్. రాఘవేంద్రరావుని కలవడానికి వైజాగ్ వెళ్ళాం. రాఘవేంద్రతో మాట్లాడిన తర్వాత తిరిగి ఆ రోజు ప్యాకప్ తిరిగి వచ్చేద్దాం అనుకున్న టైంలో మేమందరూ కలిసి ట్రైన్లో ఎక్కాం. యాక్చువల్గా అప్పుడు ఫస్ట్ క్లాస్ ఉండేది, నలుగురు ఉండేవారు. నలుగురిలో ఆ క్యాబిన్లో మోహన్ బాబు గారు, రాఘవేంద్రరావు గారు, రామారావు గారు. అయిపోయిన తర్వాత స్టేషన్కి వెళ్ళిన తర్వాత రాఘవేంద్రరావు గారు, మోహన్ బాబు గారు ఆ కోచ్లు ఎక్కలేదు, పక్కకు వచ్చారు. మరి ఏ కారణం వల్ల వచ్చారో, వారు ఎవరన్నా కొంచెం సరదాగా డ్రింక్ తీసుకుంటారో ఏంటో అనుకుంటాను. పెద్ద ఆయన ముందు బాగోదు అనుకుని పక్క వచ్చి ఉంటారు. బుచ్చి చౌదరి గారినే, రాజమండ్రి ఎమ్మెల్యే గారు, వారు నన్ను తీసుకెళ్ళి రామారావు గారు ఒక్కరైపోయారు, రామారావు గారి కంపెనీ ఉండు అని చెప్పేసి బుచ్చి చౌదరి గారు నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టారు, పరిచయం చేశారు. అప్పటికి పరిచయం ఉంది, అంత గుర్తుండే పరిచయం కాదనుకుంటాను. రెండు బ్రదర్ కూర్చోండి అన్నారు. అలా రామారావు గారితో ట్రైన్లో ప్రయాణం చేసాం. అదే ముందు ఫస్ట్ ఎక్కగానే నేను పక్కన కూర్చున్నాను కదండి, చక్కెరకాయలు అరటిపండు ఉన్నాయి అక్కడ. ఒక అరటిపండు ఇలా ఆయన ఒలిచి నాకు ఇచ్చారు తినమని. నేను బిరుగ్గానే తీసుకోండి బ్రదర్ అన్నారు. ఇలా నెమ్మదిగా తింటూ కూర్చున్నాను. ఆయనకు ఒక అరటిపండు తిన్నారు, తొక్క అక్కడ పడేశారు. అక్కడే తీసుకెళ్ళి నేను అది పడేసాను. ఇలా అన్నవరం నుంచి ఎవరు ప్రసాదం ఇచ్చారు, విస్తరాకులో కట్టి నెయ్యితో ఉంది. దారం ఇప్పి తీస్తున్నారు, నెయ్యి కారిపోతుంది. ఇలా ఇంత ప్రసాదం తీసి నా చేతిలో పెట్టారు. ఏమన్నా అంత ప్రసాదం, ఏం తినండి బ్రదర్, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటారు, తినండి అంటే. తినాలో ఏం చేయాలో అర్థం లేదు నాకు. సరే కొంచెం అలా తింటూ ఉన్నాను. తర్వాత ఆయన ఏదో కొంచెం తిని ఆ పక్కన పెట్టేసి వైట్ నాప్కిన్ ఉంటే చూసుకొని ఆ నెయ్యి అంతా నాకు ఇచ్చారు. నాకు ఆయన నాప్కిన్ నేను తొడాలా అన్నాడు. ఇంకేం మాట్లాడతాం, నల్ల తీసుకుని అయిపోయిన నల్లని ఆ పక్కన పెట్టాను. అయిపోయిన తర్వాత దగ్గర రాజమండ్రి వచ్చాం. రాజమండ్రి వచ్చిన తర్వాత బుచ్చి చౌదరి గారు భోజనాలు ఏర్పాటు చేశారు, కంపార్ట్మెంట్ అందరికీ మొత్తం. రామారావు క్యాబిన్కి చికెన్ మటన్ ఇటువంటివన్నీ వచ్చేసినాయి. ఆయన ఏం తినలేదు. నాతో తిన్న అరటిపండు కొంచెం అన్నవరం ప్రసాదం, ఇంక మళ్ళీ ఏం తినలేదు. అన్నగారు తినంటే మేమేం తినం ఇంకా అన్నారు. మీకు ఇష్టమని మేగడ తెచ్చాను తినండి అన్నారు. మిగడంకి అలా చూశారు ఆయన. మాకొద్దు బ్రదర్కి పెట్టండి అన్నారు. అంటే నాకు ప్లేట్ ఇచ్చారు ఎవరో తీసుకొచ్చి. నేను అలా పట్టుకున్నాను. ఆయనే స్వయంగా తీసి ఒక 2 గరిటెలు ఇచ్చి తినమన్నారు. నేను ఎలా తింటున్నాను చూశారు. ఆ రోజుల్లో అయితే బ్రదర్ మేము మొత్తం తినేవాళ్ళం ఇది అన్నారు. ఈరోజు మా హెల్త్ పర్మిట్ చేయట్లేదు అన్నారు. ఆయన ఏమనుకున్నారంటే మళ్ళీ ప్లేట్ తీసుకొని ఆయన జగచాపల్యంకి ఒకంత తీసుకొని ఆయనే తిన్నారు. మిగతా అన్నీ సెక్యూరిటీ ఇంకెవరు ఉంటారు కదా, ఫుడ్ అంతా తీసేయమన్నారు. మీరు తింటారు బ్రదర్ అన్నారు. చాలండి అన్నారు, తీసేయండి అన్నారు. అంతే, ఇంకంతకంటే ఎక్కువ లేదు. బెడ్డింగ్ ఉంది, ఆయన బెడ్డింగ్ వేసుకున్నారు. ఆల్రెడీ బెడ్డింగ్ మీద ఉంది, చెడుగు బెడ్డింగ్. ఆ బెడ్డింగ్ మీద నేను కూర్చున్నాను, ఆయన పక్కన బెడ్డింగ్ వేశారు. దాంట్లో తలగడి అన్నీ ఉంటాయి. ఒక మరచెంబు లాంటి మరచెంబు తెచ్చుకొని పక్కన పెట్టుకున్నారు. అంతే 5 మినిట్స్లో ఉడకబెట్టారండి. ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన విజయవాడ దిగిపోయారు, నేను హైదరాబాద్ వచ్చాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.